హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ హైదరాబాద్ తెలంగాణ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. సో టెక్నీషియన్ అనే పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికైతే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ టెక్నీషియన్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫిట్టర్లో 7 వేకెన్సీస్, మెషినిస్ట్లో 7 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 7, టర్నర్ 5, షీట్ మెటల్లో 2, వెల్డర్ 2, కార్పెంటర్ 2, పెయింటర్ 2. సో ఓవరాల్గా 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 9 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. 45 వేకెన్సీస్, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పే స్కేల్ కూడా ఇచ్చారు. 20,480 బేసిక్ పేనే 20,480 ఉంటుంది. కాబట్టి అన్ని అలవెన్స్లు కలుపుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ 35,000 to 40,000 వరకు శాలరీ అనేది రావచ్చు. సో దీనికైతే ఏజ్ లిమిట్ అయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 27, అంటే జనరల్గా 27 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా చూద్దాం మనం. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎస్ఎస్సి అలాగే ఐటీఐ ఉంటే సరిపోతుంది. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో 20,480 రూపీస్ అనేది బేసిక్ పే అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు 3% అయితే యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 3% ఇంక్రిమెంట్ అనేది వస్తుంది. దాంతోపాటు డిఏ, హెచ్ఆర్ఏ, స్ప్రింగ్ బెనిఫిట్స్, పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్, లీవ్, సో ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి మీకు. సో ఇవన్నీ అలవెన్స్లు కలుపుకుంటే శాలరీ అయితే మంచి శాలరీ వస్తుంది మీకు. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా పోస్టులు అయితే ఇచ్చారు. 45 పోస్ట్కి సో అన్రిజర్వ్డ్లో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్లో 20 వేకెన్సీస్కి అయితే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళైనా. సో తర్వాత ఈడబ్ల్యూఎస్లో 4 ఉన్నాయి, ఓబీసీ 18, ఎస్సీ 2, ఎస్టీ 1. సో ఇలా ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి, చూసి అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. సో అలా మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే 2 స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు, జస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్, అంటే మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే పెడతారు. సో వెయిటేజ్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్కి 85%, అలాగే ట్రేడ్ టెస్ట్కి 15% అయితే ఉంటుంది. సో రెండింటిని తీసుకొని దాని ప్రకారంగా మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మినిమం అయితే 50% మార్క్స్ అయితే రావాలి రెండింట్లో. సో ఓవరాల్గా అయితే 60% పైనే ఉండాలి. 60% పైనే ఉంటే మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మీకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, సో ఈ లొకేషన్స్లో అయితే ఉంటుంది. సో జనరల్గా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ అయితే అవైలబుల్గా ఉంటుంది, కాబట్టి హైదరాబాద్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే చెన్నై, లేదంటే బెంగళూరు, మీ ఇష్టం, ఎక్కడైనా లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 మినిట్స్ అంటే 2 అవర్స్ అయితే టైం ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. సో 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. సో అలాగే క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో సిలబస్ చూసుకున్నట్లయితే మీకు ఐటీఐ సిలబసే ఉంటుంది. సో అందులోనూ మీ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ వాళ్ళు ఉంటే ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి సిలబస్ పైనే ఉంటుంది. మెకానిక్ వాళ్ళకి మెకానిక్, అలా. సో ఏ ట్రేడ్ వాళ్ళకి ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి సిలబసే ఉంటుంది. సో అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో దాని తర్వాత ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ ట్రేడ్ టెస్ట్ ఏంటంటే ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. సో ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయితే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత జాయినింగ్ అనేది ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో
మీరైతే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ మీరు ఏదైతే అప్లై చేస్తారో ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలి. దానిపైన ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అలాగే హాల్ టికెట్, ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఉండాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే ఐటీఐ సర్టిఫికేట్, ఇంకా ఎన్సీసీ, ఎన్ఏసీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అలాంటివి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, దాని తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, సో ఏదైనా ఉండాలి. సో ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే చాలా ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ హౌ టు అప్లై అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది, www.ecil.co.in అనే వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో కెరియర్స్ అనే పేజ్ ఉంటుంది. సో దాంట్లో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి, అదైతే అఫీషియల్ వెబ్సైట్. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు అయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 750 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. సో అదైతే ఖచ్చితంగా పే చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జూన్ 26 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో మీరు జూన్ 26 లోపు అప్లై చేసుకోవచ్చు. సో టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి సో వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈసీఐఎల్ హైదరాబాద్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోకండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.